గదిని మేము జోధ బేగంకి ఇస్తున్నాం. అలాగే మా ఆదేశం ఏంటంటే ఈ దీపం ఇకపై ఎప్పుడు ఇలాగే ఈ గదిలో వెలుగుతూ ఉండాలని. షెహన్షా, ఇప్పుడు మళ్ళీ మీరు నా మాట కంటే ఎక్కువగా జ్యోతా బేగం మాటకే విలువిస్తున్నారు. మీరు నన్ను కించపరుస్తున్నారు. లేదు రుకయ్య బేగం, లేదు. మేం మీ హోదాని తగ్గించడం లేదు. జ్యోతా బేగం ఈ గది నుంచి పంపించేసినందువల్ల మీ గౌరవం పెరగదు సరికదా, ఇంకా తగ్గిపోతుంది. జనాలు మిమ్మల్ని మొండిది, పొగరుపోతూ అంటారు. మొఘలా ఈ విశిష్ట బేగంని అలా అనుకోవటం మాకెంత మాత్రం ఇష్టం లేదు. రుకయ్య బేగం మీ హోదా జోధా బేగం కంటే ఎంతో ఉన్నతమైనది. ఆవిడ్ని తన గది నుంచి పంపేయడంతో మీ గౌరవం పోతుంది తప్ప అందులో మాకు కలిగే నష్టం ఏమాత్రం లేదు. మేము ఆవిడికి కేవలం తన గదిస్తున్నాం తప్ప ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రుకయ్య, మీకు మరో విషయం చెప్తాం వినండి. మేమిక ఈ గదిలో అడుగు కూడా పెట్టబోము. మీరు ధైర్యంగా ఉండండి జోధా బేగం. ఇక్కడ మీరు మీ కృష్ణుడు హాయిగా ఉండొచ్చు. మేం ముందే చెప్పినట్టుగా ఈ గదిలో మేము అడుగు కూడా పెట్టబోము. ఎందుకంటే మేం చేసిన పొరపాటు ఎన్నడూ మళ్ళీ చెయ్యం. నిజం చెప్పాలంటే మీ వంక చూసినా మాకు అసహ్యం పుట్టుకొస్తోంది. అలాగే మీ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయినా సరే మేం మీ వంక కన్నెత్తి కూడా చూడబోము. సంతోషంగా ఉందా జోదా? ఇక మీ గది మీకే ఉండిపోయింది. కన్నయ్య ముందు దీపం కూడా తొలగించనక్కర్లేదు. ఇక మీరు దేనికి బాధపడుతున్నారు? షెహన్షా ఇక ఎన్నడూ ఈ గదిలో అడుగు పెట్టరనా? బాధగా ఉంది కదూ జోదా? మీకు మీ గది అయితే వచ్చేసింది గాని షెహన్షా గారి ఆప్యాయత మాత్రం లభించలేదు. నేను మీ మాట వినడమే పొరపాటు మహామంగా. మీ వల్లే, మీ కారణంగానే నేను మొదటిసారిగా ఒక బేగం ఎన్నడూ వ్యవహరించుకోవడనంత నీచంగా వ్యవహరించాను. జోధా బేగంని కించపరచాలనే ప్రయత్నంలో స్వయంగా నేనే తలవంపులు పాలయ్యాను. జలాలన్నదే నిజం. అసలు జలాలే జోధా బేగంకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు నేను తనకంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నట్లు? తనకి ప్రాధాన్యం ఇచ్చి ఇవాళ నేనే నా ప్రాధాన్యాన్ని కోల్పోయాను. నాకు జలాల మీద కోపం లేదు. తను నా పనికి అడ్డు వచ్చాడన్న కోపం అస్సలు లేదు. నేను సంతోషిస్తున్నాను. జోధా బేగంకి వారు అలా ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా నా యొక్క గౌరవాన్ని, నా ఘనతని, నా హోదాని రక్షించారు వారు. కేవలం ఆ జోధా బేగంకి ఆదం ఖాన్కి మాత్రమే నేను విషకని నేను తెలుసు. ఆదం ఖాన్ నా గదిని ఎన్నడూ సోదా చేయడు. ఎందుకంటే ఆయన స్వయంగా నాతో చేతులు కలిపాడు కనుక. నా గురించి ఆధారాలు సంపాదించాలని ఆ జోధా బేగమే ఈ పని చేస్తుంటుంది. కష్టపడి ప్రయత్నించారు కదూ, కానీ మీ ప్రయత్నం ఫలించలేదు. మీకు ఎలాంటి ఆధారం దొరకడం లేదు, ఇకపై దొరకబోయేది లేదు. ఇక నగల పెట్టే సంగతి అంటారా? ఆనందంగా దాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. షెహన్షా గారు నాకు ఇంకా బోలెడని నగలు ఎలాగో ఇస్తారు.
ఏమిటా పెట్టా? ఆ బెనజీర్ అనే మాటలకు అర్థమేంటి? బెనజీర్, నీ పెళ్లి సందర్భంగా మీ కుటుంబం వాళ్ళు ఎవరూ రాలేకపోయారు. కానీ నేను నీకు వాళ్ళు లేని లోటు తెలియనివ్వను. నేను మహామంగ గారు మీ కుటుంబం వాళ్ల బాధ్యతల్ని నిర్వర్తిస్తాం. నీ నవజీవితం సుఖమయం కావాలని ప్రార్థిస్తూ నా తరపున నీకు ఈ కానుకలిస్తున్నాం. స్వీకరించు. బెనజీర్, ముల్తానీ దుస్తులు, బెంగాలీ పట్టు వస్త్రాలు, 50 రకాల దుస్తులు, ఇంకా సాటిలేని వెలకట్టలేని వజ్రాలు తాపడం చేసిన నగలు. నా తరఫున వీటిని స్వీకరించు. నీకు ఎలా శుక్రియా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు విశిష్ట బేగం. తమరు మొఘలాయి సామ్రాజ్యానికి షెయిన్షా గారికి విశిష్ట బేగం. ఈ దాసిని ఎంతగానో గౌరవిస్తున్నారు. నేను పేరుకి మాత్రమే బేగం కావచ్చు, కానీ జీవితాంతం నీకు బానిసగా నేను మీకు తలవొగ్గి నిలబడతాను. తమరికి వందనాలు చేస్తుంటాను. బాగా అన్నావు బెనజీర్. ఇక ముందు కూడా నీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే ఇక్కడ అంతఃపురంలో కొందరు అనుభవిస్తున్న ఇబ్బందులు నీకు ఎన్నడూ కలగబోవు. నేను మీ గౌరవానికి ఎలాంటి భంగం రాకుండా ఉండేలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాను. ఆదాబ్. ఆదాబ్. చూసారా సలీమా బేగం, నా హోదా ఏంటన్నది చివరికి ఒక దాసి కూడా బాగా తెలుసు. నా ముందు ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. కానీ కొంతమంది బేగంలే కూడా ఎలా ప్రవర్తించాలో తెలీదు. చాలా తెలివైందా బెనజీర్. తనకి తెలుసు హోదాని నిలబెట్టుకోవాలంటే షహన్షా దృష్టిలో కాదు, నా దృష్టిలో బావుండాలని. కానీ కొందరు తెలివి తక్కువ బేగంలు షహన్షా హృదయంలో చోటు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వారికి హృదయమే లేదు. వాళ్ళు ఒకటి మర్చిపోతూ ఉంటారు, నేను విశిష్ట బేగంలని. విశిష్ట రాణి ముందు తల ఎగరేశారంటే దాని ఫలితం ఎటూ కాకుండా పోతుంది. ఈ అంతఃపురంలోకి బేగంలు దాసీలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎన్నటికీ చెదిరిపోనిది నాకు జలాల్కి మధ్య గల సంబంధం, మా ఇద్దరికీ ఉన్న స్నేహం. నేనివన్నీ మీకెందుకు చెప్తున్నానంటే నా హోదా తర్వాతి హోదా తమరిదే కనుక. అందువల్ల మొగలాయి అంతఃపురం ఎలా నడుస్తుందో మీ అందరూ తెలుసుకోవడం మంచిది. వదిని గారు, ఆనవాయితీ ప్రకారం 7 సౌభాగ్యవతులు గోరింటాకును ముందుగా తాకాలి. అది అయిన తర్వాతే గోరింటాకు తంతు ఆరంభించాలి. సరే అయితే. జిజియంగా, రుకయ్య బేగం, జోధా బేగం, సలీమా బేగం, జావిదా బేగం, మహాపారా బేగం, ఇంకా యాహద్ బేగం ఈ ఆనవాయితీలో పాల్గొంటారు. జోధా బేగం, ఇది మహారాణి గారి కోరిక మాత్రమే కాక ఇది వారి ఆదేశం కూడా అవుతుంది. ఇక ముందుకు రండి, వచ్చి గోరింటాకుని చేత్తో తాకండి. ఈ 7 సౌభాగ్యవతులు కానున్న బేగంకి ఇప్పుడు గోరింటాకు తంతు నిర్వహించాలి. అభినందనలు. ఇక వెళ్ళు జోదా, గోరింటాకు తంతు కానివ్వు.
జోద ఎలా ఉంది మీ ఆరోగ్యం? బానే ఉంది. ఈ గోరింటాకు మీ చేతులకు అంటుకుపోయిందే. యా అల్లా, ఇలా జరిగిందేంటి? గోరింటాకు తంతు జరుగుతుండగా పెళ్లి కూతురు చేతులుకున్న గోరింటాకు చెరిగిపోవడం శుభసూచకం కాదు. దాందే ఉంది మహామంగ, మనం ఈ తంతు మళ్ళీ జరిపిద్దాం. మిగతా కానుకలన్నిటినీ ఇక అందజేయండి. జోధా బేగం, మీరు ఈ తంతులో కొత్త వధువుకి కానుకలేవి ఇవ్వబోడం లేదా? నేను తీసుకొచ్చాను మహామంగ గారు. కృష్ణుడు నాకు ఇష్ట దైవం, నా ఆరాధ్య దైవం. తను ఎల్లప్పుడూ తన భక్తుల్ని కాపాడుతూనే ఉంటాను. ఇక ఈ శుభతరుణంలో నేను వధువుకి సకల సుఖాలు కలగాలని కోరుకుంటూ తనకి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని కానుకగా ఇస్తున్నాను. దేవుడు అందర్నీ చల్లగా చూస్తాడు. ఈ చిత్రంలో భగవంతుడు దుష్ట శక్తుల్ని ఎలా జయించాడో ఆ గాథ ఉంది. కాళింద అనే పేరు గల ఒక భయానక విషసర్పం ఉండేది. దానివల్లే యమునా నదిలోని నీళ్లన్నీ విషపూరితమైపోయాయి. ఆ నీళ్లు తాగినందువల్ల ఆ రాజ్యంలో ప్రజలు మరణించేవారు. ఆ స్థితిలో బాలగోపాలుడు ఆటలాడుకుంటూనే ఆ విషస్వరూపం పడగని అణిచివేశాడు. ఆ విధంగా ఆయన తన భక్తుల్ని రక్షించాడు. నా మనసుకేమనిపించిందంటే ఇలాంటి శుభతరుణంలో నీకిచ్చే కానుక వేరేది లేదు అని. అందుకే ఈ కానుకిచ్చాను. మీ మాటల్ని నేను అర్థం చేసుకోగలను జోధా బేగం. ఈ చిత్రపటం ఇక్కడే ఉండిపోతుంది, కానీ మీరు షహించాని కాపాడలేరు. ఆ కాలంలో శ్రీకృష్ణుడు కాళీయుడి విషం నుంచి ఎలా తన భక్తుల్ని కాపాడాడో నీ విషం నుంచి కూడా షహించాని అలాగే రక్షిస్తాడు. ఇంకా పూర్తిగా పొద్దుపోలేదు. అందుకని అందరి వినోదం కోసం నేను ఒక చిలక జోసురాల్ని పిలిపించాను. ఆవిడ దగ్గరున్న చిలుక రేపు ఏం జరగనున్నదో చెప్పగలదు.
ఇప్పుడు ఈ చిలుక షెహన్షా గారి బేగంలకి రేపు ఏం జరగనున్నదో చెప్పనుంది. అందరికంటే ముందు రుకయ్య బేగం గురించి. చెప్పవే చిలకమ్మ, రుకయ్య బేగం తలరాతిలో ఏముందో చెప్పు. అభినందనలు రుకయ్య బేగం. మీరు మీ భర్తతో పాటు అందరికంటే ఎక్కువ సమయం గడుపుతారని రాసుంది. ఇప్పుడు సలీమా బేగం గారి వంతు. తమరి విషయంలో ఏం రాసుందంటే ఈ సామ్రాజ్యంలో అందరికన్నా ప్రియమైన బేగంగా కొనసాగుతారని ఉంది. ఇక ఈ సంగతి చెప్పండి, ఈ ఇంటికి కాబోయే కోడలి గారి తలరాత ఎలా ఉంటుందనేది. చెప్పవే నా చిలక, షెహన్షా గారికి కాబోయే కొత్త బేగం తలరాతిలో ఏముందో చెప్పు. యా అల్లాహ్, ఇందులో రాసిన ప్రకారం ఈవిడ షెహన్షా గారితో తక్కువ వ్యవధి మాత్రమే గడపగలరు. చిలుక చెప్పింది నిజమే. షెహన్షా జీవితం త్వరలో నా చేతుల్లోనే ముగిసిపోనుంది. ఆ చిలుక సరిగ్గానే చెప్పింది. రేపు విశిష్ట బేగమైన రుకయ్య బేగం షెహన్షా గారితో ఎక్కువ సమయం గడుపుతారన్నప్పుడు కొత్త బేగంకి వారితో గడపడానికి తక్కువ సమయమేగా దొరుకుతుంది. సరే, అదంతా అలా ఉంచండి. నేను కోరుకునేదేమిటంటే మా జోధా బేగం గారి తలరాతలో ఏం రాసిందో తెలుసుకోవాలని. చిత్తం మహామంత్రి గారు, అది కూడా చెప్పేస్తాను. మీ తలరాతలో ఏం రాసిందంటే తమరు షెహన్షా గారిని అన్ని చెడ్డ శక్తుల నుంచి కాపాడతారని, ఎల్లప్పుడూ వారికి రక్షణ కవచంలా ఉంటారు. చెడు శక్తుల నుంచి మీరు రక్షిస్తారేమో జోధా బేగం, కానీ నా విష ప్రభావం నుంచి మాత్రం కాపాడలేరు. నీ విష ప్రభావం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ షెహన్షాని కాపాడి తీరుతాను. అందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఈరోజు ప్రశ్న, జోధా తల్లి పేరేంటి? ఏ రాణి మైనావతి, బి రాణి లీలావతి. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి. నువ్వు నోరు విప్పి చెప్పే వరకు నీకు ఏమీ ఇవ్వబడు. గిలగిలా కొట్టుకోగలవాడు ఆ బాధని భరించలేక చంపేమని ప్రాధేయపడాలి. మంచినీళ్ళు, మంచినీళ్ళు. మంచినీళ్ళు, మంచినీళ్ళు. ఇక్కడ ఈ సమయంలో నీ పక్కన తనే నీతో పాటు నిలబడి ఉండేది. ఆ రోజునే నీ ఈ ఏకాకితనం, నీ ఈ ఒంటరితనం అన్నీ తొలగిపోతాయి నాన్న. నేను కేవలం నా లక్ష్యం గురించి మాత్రమే శ్రద్ధ వహించాలి. షెహన్షాని అంతం చేయగానే అబుల్ మాలిని నేను విడిపించడం ముఖ్యం.